హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ దుర్గా వీడియోస్ అండి. చూడండి, ఈరోజు నేనైతే మా చెట్టుకు పూసిన బ్రహ్మకమలాలు అయితే చూపిస్తానండి. మా చెట్టుకు అయితే చాలా బ్రహ్మకమలాలు పూసాయండి. కిందున్న చెట్టుకు అయితే 2 పూసాయి, మీద 11 పువ్వులు పూసాయి. ఇంకో చెట్టుకు ఒక 2 పూసాయండి. మొత్తము 15 పువ్వులు పూసాయండి. ఎంత బాగా పూసాయంటే నిజంగా వీటిని చూస్తుంటే నిజంగా చాలా ఎగ్జైట్గా ఉండేనండి. నాకైతే వర్షం పడుతుంది, వర్షంలోనే పువ్వులు ఎంత బాగా విచ్చుకున్నాయి. చూసారు ఎంత బాగా విచ్చుకున్నాయంటే, తెల్లగా ఎంత బాగా అనిపించినాయి అంటే నిజంగా చాలా బాగా అనిపించినాయి. అంటే ఆనందం కూడా రెట్టింపు ఆనందం అండి. మా చెట్టుకు ఫస్ట్ టైం అంత బాగా ఇంతకుముందుకు పూసినాయి, కానీ కాకపోతే నేను చూసేసరికి విప్పుకొని వాడిపోయినాయండి. అట్లా ఒక 5-6 పువ్వుల దాకా విప్పుకొని వాడిపోయినాయి. కానీ నేను ఫస్ట్ టైం అండి మా చెట్టుకి ఇలా పోయడము. నిజంగా చాలా బాగా అనిపించిందండి. నేనైతే కుంకుమ పసుపు వేసి పూజ అయితే చేశాను, కొబ్బరికాయ కొట్టినాను. నిజంగా చాలా ఆనందం వేసిందండి మా చెట్టుకు అట్లా పువ్వులు అయితే పూయడము. నిజంగా అండి, అవునా, దానికి ఎరువంటూ ఏమి వేయలేదండి. నేను మామూలుగా కోకోపీట్ వేసాను, మేకలది ఎరువు ఉంటుంది కదండి, అది తీసుకొచ్చేసాను, అంతేనండి. కానీ చెట్టు అయితే చాలా పెద్దగా అయిందండి. ఇది చిన్న చెట్టు అండి. నేను కింద ఉంటే నాకు అనుకువగా ఉంటుందని నేను కింద పెట్టుకున్నాను. ఇది పైన చెట్టు టెర్రస్ పైన అయితే చాలా పెద్దగా ఉందండి. పెద్ద బకెట్లో పెట్టాను, చాలా పెద్దగా ఉంది. మంచిగా అనిపించిందండి నాకైతే. నిజంగా ఆ వర్షంలో ఆ పువ్వులు విచ్చుకోవడము నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. నేను చెట్టు పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలకి ఈ సంవత్సరమే పువ్వులు చాలా వచ్చాయండి నాకు చెట్టుకైతే. చూసారు ఎంత బాగా వచ్చాయో. వర్షం పడుతుంది, వర్షంలోనే తీసానండి వీడియో అయితే. ఇది మా చెట్టుకు చూడండి ఎంత బాగా విచ్చుకుంది. ఇదే పెద్ద చెట్టు అండి, పైన టెర్రస్ మీద తీసాను నేను వీడియో. చూడండి ఎంత బాగున్నాయండి, చాలా వచ్చాయండి పువ్వులు అయితే. చూసారు ఎంత బాగా వచ్చాయో బ్రహ్మకమలాలు. చూడండి ఇగో, సూపర్గా వచ్చినాయండి బ్రహ్మకమలాలు అయితే. ఫుల్ హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం అండి, ఎన్ని పువ్వులు పూసినాయి కానీ ఇంత ఇదిగా ఎప్పుడు కాలేదండి. చూడండి ఇగో, చాలా బాగా అనిపిస్తున్నాయండి అసలు నిజంగా చెప్పాలంటే. సూపర్గా ఉన్నాయండి బ్రహ్మకమలాలు. మహాదేవ్ జై శంభో శంకర హర హర మహాదేవ్. జై శంభో శంకర హర హర మహాదేవ్. జై శంభో శంకర అలా ఏమడిపోయింది అలా. జై శంభో శంకర హర హర మహాదేవ్. వెంకటేశ్వర స్వామి ఎట్లా పెడతారు అమ్మ సాటుకు కనిపిస్తారు, ముఖం కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? జై శంభో శంకర శివుడు ముంగడు శివుడు. జై శంభో శంకర హర హర మహాదేవ్. జై శంభో శంకర హర హర మహాదేవ్. జై శంభో సత్యనారాయణ స్వామి మీద పెట్టినా. జై వాళ్ళకే అలా పెట్టినా, ఆయనకే. జై శంభో శంకర హర హర మహాదేవ్. జై శంభో శంకర. నూనె తీసుకో. జై శంభో పక్కనే వచ్చలేడే కిందే అన్న కింద ఇట్లా నల్ల చేసుకుంటారు. అదే ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసం విడిది తీస్తున్నా. పెట్టు మళ్ళా.